నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసాం అని ఒక డిస్క్లైమర్ మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి హత్య మాత్రం సినిమాలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా నిజ జీవితంలో చేశాం అంటున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? సిద్దిపేట జిల్లాలో. దృశ్యం 2 సినిమా చూసి మక్కి అలాగే రిపీట్ చేయాలని చెప్పేసి ఒక అల్లుడు అత్త ప్రాణాలు తీసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు అత్త ప్రాణాలు తీసినటువంటి దారుణమైనటువంటి ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చనిపోయిందంటూ దీని గురించి ప్రచారం కూడా చేశాడు. కేసు దర్యాప్తులో అల్లుడు వెంకటేషే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటూ పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ప్లాన్ ప్రకారమే అత్తకు పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా అల్లుడు చేయించినట్లుగా తెలుస్తోంది. అన్నీ చేయించిన తర్వాత ఇప్పుడు అత్త ప్రాణాలు గనక తీస్తే ఆ వచ్చే డబ్బులన్నీ, ఆ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కూడా తనకే వస్తాయి అంటూ అల్లుడు ప్లాన్ చేశాడు. దీనికోసం మహీంద్రా థార్ అనే వెహికల్ను అద్దెకు కూడా తీసుకున్నాడు. హత్యకు ముందు దృశ్యం 2 సినిమాను కూడా చూసినట్లుగా తెలుస్తోంది. అలాగే హత్య చేసేందుకు 50,000 సుపారీ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. సో ఇప్పుడు అర్థమైంది కదా, సహజంగా నిజ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా తీసామని డిస్క్లైమర్ వేసే బదులు ఈ వార్తను చూసేటప్పుడు, ఈ హత్య గురించి తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా సినిమాలో చూసినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ హత్య చేశాడు అని చెప్పాలేమో. అంత దారుణంగా సినిమా పక్కీలో చాలా సినిమాటిక్గా ప్లాన్ చేసినటువంటి దారుణమైనటువంటి హత్య. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులు భారీ మొత్తంలో రాబట్టుకోవడం కోసం అత్త బ్రతికున్నప్పుడే అత్త పేరు మీద రకరకాల ఇన్సూరెన్సులు కట్టాడు అల్లుడు. పాపం అత్తేమో మా అల్లుడు ఎంత మంచివాడో, నా కోసం ఇన్ని ఇన్సూరెన్సులు కడుతున్నాడు, ఇన్ని పాలసీలు తీసుకుంటున్నాడు, నా మీద ప్రేమ కదా ఇది అనుకుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చివరికి తన ప్రాణాలనే అల్లుడు తీయబోతున్నాడని అత్త గమనించలేకపోయింది. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ కట్టించాడు అత్తతో, ఎస్బీఐ ఇన్సూరెన్స్ కట్టించాడు, రైతు బీమాకి సంబంధించి కూడా అప్లై చేయించాడు. ఇక అత్త గనక అడ్డు తొలగిపోతే ఆ డబ్బులని తనకే వస్తాయనుకున్నాడు. మహీంద్రా థార్ని అద్దెకు తీసుకున్నాడు, కార్ని. అలాగే హత్య చేసే ముందు దృశ్యం సినిమాని 1-2 సార్లు పక్కాగా చూసుకున్నాడు. ఎలా ఆధారాలు లేకుండా చేయాలి ఉన్నటువంటి, సహజంగా మనం సినిమా చూసాం, సినిమాలో ఎలాగైతే స్టోరీలో జరిగినటువంటి హత్యకు సంబంధించి ఆధారాలు ఎలా చెడిపేస్తారో, అలాగే అసలు జరగలేదు అనే విధంగా ఎలాగైతే చిత్రీకరిస్తారో అలా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. సినిమాని 1-2 సార్లు పక్కాగా చూసుకున్నాడు. ప్లాన్ని 1-2 సార్లు పక్కాగా ముందు పైనుంచి కింద వరకు ఎస్టిమేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత 50,000 సుపారీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ హత్యలో తనకు సాయం చేసిన వాళ్ళకి. ఈ నేపథ్యంలో చివరికి పోలీసుల చేత చిక్కాడు. సినిమాలో హీరో దొరకలేదు, కానీ ఈ నిజ జీవితంలో ఈ విలన్ మాత్రం దొరికాడు పోలీసులకి. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కీలక వివరాలను చెప్తున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా కార్ అనే వెహికల్. ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ 1 డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన
ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐ తోగుట్ట గారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రైట్. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్, సహజంగా బయట ఘటనలతో సినిమాలు తీస్తుంటారు చాలామంది, బయట జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా. ఈ వ్యక్తి మాత్రం సినిమాలో చూసినటువంటి సంఘటనల ఆధారంగా, ఆ సీన్ల ఆధారంగా హత్యకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, అసలు ఈ హత్యకు ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఎలా దొరికిపోయాడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్ద మాసాన్పల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ తన అత్తను ఒక పన్నాగం పన్ని ఖచ్చితంగా ఈమెకు ఇన్సూరెన్స్లు కట్టి ఇటు పోస్ట్ ఆఫీస్ కావచ్చు, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఆమెను చంపాలనే ఉద్దేశం కొద్దీ ఒక తనకున్నటువంటి బంధువులకు సంబంధించిన తార్ వెహికల్ని ఒక అద్దెకు తీసుకొచ్చి ఆమెను చంపేసి ఒక దృశ్యం సినిమాగా క్రియేట్ చేసి నా పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, అంటే ఇన్సూరెన్స్లు కట్టిపించి అత్తను చంపాలని చెప్పి సుఫారు ఇచ్చిన ఇక బ్యాచ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్తను పకడ్బందీగా చంపేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తన అద్దెకు తెచ్చిన తార్ వెహికల్తో ఒక క్రియేట్ చేసుకొని తనంతట తానుగా చంపేసే పరిస్థితి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా అక్కడ ఉన్నటువంటి వారికి ఇతనే ఉండి దగ్గరుండి ఫిర్యాదు చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏమి తెలియనట్టు కూడా వ్యవహరించినట్టు తెలుస్తుంది. స్థానికంగా పోలీసులు మాత్రము నిఘా పెట్టి స్థానిక తొగుట సిఐ లతీఫ్తో పాటు సంబంధిత పోలీసు అధికారులు నిఘా పెట్టి ఆ చుట్టుపక్కల జరిగినటువంటి యాక్సిడెంట్ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఈ యొక్క జరిగినటువంటి సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి పోలీసులే నివ్వరపోయే విధంగా ఉంది. ఎందుకంటే అత్తను చంపితే ఆమెకున్నటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు నాకు వస్తాయని చెప్పి 1,50,000 వరకు సుపారిచ్చి ఈ ఖచ్చితంగా ఈ యొక్క పన్నాగం పన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తుంటే పోలీసులు మాత్రం చెక్ పెట్టినారని చెప్పచ్చు. వెంకటేష్కు చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జిల్లాలో పోలీసులకు ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క సవాల్ను అధిగమించినారే చెప్పచ్చు. పోలీసులు మాత్రం అంటే సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో రంగప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క వెంకటేష్ అదేవిధంగా తార్ వెహికల్ ఉన్నటువంటి కరుణాకర్ సంబంధించిన ఇష్యూను కూడా జరిగినటువంటి 4-5 రోజుల్లోనే టేకప్ చేసి ఈ యొక్క పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే నివ్వరపోయే పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి వారు కూడా ఉంటారా అంటే చూస్తున్న పరిస్థితులను బట్టి చూసి అత్తను మంచిగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇటువంటి ఇన్సూరెన్స్ను కట్టిపించి మరి చంపాల్సింది ఏంటని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాత్రం ఈ విషయంలో ఒక 4-5 రోజుల్లోనే ఈ యొక్క సంఘటనపై నిఘా పెట్టి దుండగులను పట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. నందు రైట్. థ్యాంక్ యూ మహేష్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత సినిమా ఫక్కీలో అత్త ప్రాణాలను తీసినటువంటి అతని పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇలాంటి దుర్మార్గుడికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అంటూ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆర్టీవీతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.